వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఆ దేవాతి దేవుడు దయ వల్ల, మీ అందరి దయ వల్ల నేనైతే చాలా సూపర్గా ఉన్నా. అట్ ప్రజెంట్ మనం ఉప్పల్ డిపో దగ్గర ఉన్నాము. మే 3వ తారీఖు 9:24. మన బైక్ రీడింగ్ వచ్చేసి 39,688 పక్కన 5 39,688 పక్కన 5 పిల్లర్ నెంబర్ 70 ఇది ఎగ్జాక్ట్లీ. ఈ ఎక్స్ప్రెస్ ఎలక్ట్రిక్ వెహికల్ పోతుంది కదా, ఇది ఉప్పల్లోనే బస్సులు నిండిపోతున్నాయి. ఉప్పల్ డిపోలో బస్సుల కొరకు వెయిట్ చేసే వాళ్ళకి ఒక చిన్న రిక్వెస్ట్, ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తే డైరెక్ట్ మీరు ఉప్పల్ చెరువు దగ్గరికి వెళ్ళిపోండి. అక్కడనే బస్సులు స్టార్ట్ అవుతున్నాయి. డిస్ట్రిక్ట్ బస్సులు యాదగిరి గుట్టకి వెళ్ళాలన్నా, హన్మకొండకు వెళ్ళాలన్నా, జనగాం వెళ్ళాలన్నా ఇక్కడ నిలబడి కూడా మీరు వేస్ట్, సీటు దొరకదు. ఎందుకంటే అక్కడనే నిండిపోతున్నాయి ఇక బస్సులు. మీరు ఉప్పల్ డిపో నుంచి ఉప్పల్ దాకా వెళ్తే ఆటోకి మినిమం ఒక 20 రూపీస్ ఛార్జ్ చేస్తుండొచ్చు. అయితే అయినాయి, వెళ్ళండి, మీకు సీటు దొరికే ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడనే స్టార్ట్ అవుతున్నాయి. అండ్ ఉప్పల్లో కొత్త బస్ స్టాండ్ ఏర్పాటు చేసినారు నల్ల చెరువు పక్కనే. దానికి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. టైం ఉంటే ఒకసారి అది కూడా చెక్ చేయండి. డీటెయిల్గా బస్ స్టాండ్ గురించి వివరాలు నేను తెలియజేయడం జరిగింది. అండ్ ఎవ్రీ మంత్ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ సంబంధించిన అప్డేట్ చేస్తుంటాం. ఈ మధ్యలో ఉప్పల్ ఎక్స్ రోడ్ బంద్ అనే న్యూస్ బాగా వినిపించడంతో దానికి సంబంధించిన వీడియోలు కూడా చేసినాం. మీరు అందరు చూస్తూ వచ్చినారు. థ్యాంక్ యూ సో మచ్. పిల్లర్ నెంబర్ 80 దాటుతున్నాం. స్టిక్ నో బిల్స్ అని పెట్టినారు, బట్ మొత్తం పోస్టర్లు అంటిస్తూనే ఉన్నారు. అది మన దగ్గర పరిస్థితి. ఏదైనా సీరియస్ యాక్షన్ తీసుకుంటే తప్ప మన వాళ్ళు మారరేమో అనిపిస్తుంది. ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం లేదు, అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు చూస్తూనే ఉన్నారు. పిల్లర్లు వేసినప్పటి నుండి చూస్తున్నా నేను. ఇదే మీ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏమైనా అభివృద్ధి పనులు జరుగుతుంటే గవర్నమెంట్ ఆధ్వర్యంలో డీటెయిల్గా అడ్రస్ మెన్షన్ చేయండి. అక్కడికి వచ్చి వీడియో షూట్ చేసి ఇదే ఛానల్లో రిలీజ్ చేసే ప్రయత్నం చేస్తా. అండ్ ఈ ఇయర్ అక్టోబర్ వరకు ఫినిష్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసినారు. అండ్ ప్రెస్ మీట్లలో కూడా కొంతమంది అధికారులు చెప్పడం జరిగింది. అంటే అధికారులు ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ పొలిటికల్ లీడర్సే. బట్ చూస్తే ఈ ఇయర్ అక్టోబర్ కాదు కదా, ఇంకొక 3-4 ఇయర్స్ అక్టోబర్స్ ఫినిష్ అయినా అయ్యేటట్టుగా కనబడట్లేదు. స్పీడప్ చేస్తే చెప్పలేం. పిల్లర్ నెంబర్ 95 దాటుతున్నాం. ఇక్కడ చాలా హైట్గా ఉంటాయి పిల్లర్స్. 96 దాటుతున్నాం. 97. ఇప్పుడు ఈ గిడ్డర్ లాంచర్ అనేది 98-99 మధ్యలో ఉన్నది. ఇదిగో డార్క్ స్టోన్ వాడు మొత్తం వాళ్ళ సొత్తు అన్నట్టు ఆ పిల్లర్ నెంబర్ 98 మీద పెద్ద పోస్టర్ వేసిండు భారీ ఎత్తున. ఈ ఎవరు యాక్షన్ తీసుకోవాలి? డార్క్ స్టోనే అని కాదు, మొత్తం ఇక్కడ చాలామంది ఇట్లనే చేస్తుంటారు. ఇది వాళ్ళదా వాళ్ళ ఇంట్లో అదే అండి. అదే ఇట్లా పోస్టర్లు వేసి పిల్లర్లను పాడు చేస్తున్న వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి ఫస్ట్. పిల్లర్ నెంబర్ 98 నుంచి 99 మధ్యలో వర్క్ జరుగుతుంది. నెలకు ఒక పిల్లర్ టు ఒక పిల్లర్ మధ్య వర్క్ ఫినిష్ అవుతుందా లేదా కూడా నాకైతే అర్థమవుతలేదు ఎగ్జాక్ట్లీ. ఇది. అండ్ ఇక్కడ ఏదో డ్యాన్స్ స్టూడియో ఓపెన్ అయిందా? డ్యాన్స్ స్టూడియో గ్రాండ్ ఓపెన్ May 2 ఈవినింగ్ 6 PM అని. ఓకే, ఇదెవరు? జి శ్రీనివాస్ రెడ్డి ప్యూర్ గీ అండ్ స్వీట్స్ అట. ఈ షాపోడు ఈడే వేసిండు. ఈ షాపే అది. అసలు ఇది యాక్షన్ తీసుకోవాలి వీటి మీద. ఇంకా పొలిటికల్ వే అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు, అన్ని పార్టీల వాళ్ళే ఉంటాయి. ఇది మన ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నారాపల్లి వైపు వెళ్ళే రూట్లో ఉన్న అప్డేటు. ప్రేమతోటి ఈ వీడియో చూసిన మీ అందరికి హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సీ యూ, టాటా, బాయ్ బాయ్. బైక్ రీడింగ్ 39,685. ఫోకస్ కావట్లేదు. 39,689 పక్కన 7 అండ్ టైము 9:29.